హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్బికే రేడర్ లాక్స్. ఈరోజు ఎక్స్బిహెచ్పి మీటప్ యునైటెడ్ ఒక మీట్ అయితే అరేంజ్ చేశారు అండ్ దానికి రిజిస్ట్రేషన్స్ మొన్న తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, ఇన్వైట్ అయితే వచ్చింది. ఇప్పుడైతే కేటీఎం బేగంపేట్కి వెళ్తున్నాము. కేటీఎం బేగంపేట్లోనే మీటింగ్ యాక్చువల్గా. సో కేటీఎం బేగంపేట్లో ఎందుకంటే మేబీ కేటీఎం బైక్స్ ఏమైనా రివీల్ చేస్తున్నారేమో, మేబీ 390 లాంచ్ చేస్తున్నారేమో, హూ నోస్. వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. సో ప్లీజ్ వేర్ ఆల్ ది సేఫ్టీ గేర్ అవైలబుల్ ఎట్ యువర్ ఎండ్ అండ్ ప్లీజ్ యూజ్ హెల్మెట్ ఆల్వేస్, యూజ్ బోత్ సైడ్ మిర్రర్స్, యూజ్ ఇండికేటర్స్, బీ సేఫ్, రైడ్ సేఫ్. ఎక్స్పిహెచ్పి మీటప్ అనగానే ఫుల్ జోష్ వస్తుంది, ఎందుకంటే దానిలో ఉండే బైకింగ్ బ్రదర్హుడ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు అండ్ రైడర్స్ని గ్యాదర్ చేసి అండ్ క్లబ్స్ని కనెక్ట్ చేస్తూ వెళ్తున్నారు. రియల్లీ హ్యాపీ టు హియర్ దట్. చాలా అంటే చాలా లేట్గా వెళ్తున్నాము. వెరీ సాడ్, ఫీలింగ్ వెరీ సాడ్ ఫర్ దట్. ఎందుకంటే యాక్చువల్గా మీటప్ 7:30కి స్టార్ట్ అవుతుంది. 7:30 to 8:15 స్నాక్స్ అన్నారు. మేబీ హునోస్, ఒకవేళ ఎర్లీగా స్టార్ట్ చేద్దాం అనుకుంటే స్టార్ట్ చేసేస్తారు. నా భయం ఏంటంటే స్టార్ట్ చేసేసి ఎక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ మిస్ అయిపోతామో అని భయంతో నేనున్నా. యాక్చువల్గా లేట్ అయిపోయింది. యూనోస్ ఎవరి వల్ల లేట్ అవుతుందో. ఆల్వేస్ ప్రదీప్ ద లేట్ కమర్, బ్యాక్ బెంచర్ అన్నమాట. ఎన్బికే రైడర్స్ క్లబ్లో బ్యాక్ బెంచర్ ఎవరు ఉన్నారంటే ప్రదీప్ ఒక్కడే. సో సోలో ట్రావెల్ ప్రదీప్ లేట్ చేశాడు ఈరోజు కూడా. ఆబ్వియస్లీ అలవాటు అయిపోయింది, మనం ఎన్నిసార్లు చెప్పినా తను లేట్ వస్తాడు. సో వెయిట్ చేశాను, చాలాసేపు వెయిట్ చేసి లేట్ అయిపోతుంది. మేబీ మేము వెళ్ళే వరకు 7:50 or 8 అవ్వచ్చు, ఎందుకంటే ఆల్రెడీ 7:40 అవుతుంది ఇక్కడనే. సో సారీ 7:20 అవుతుంది. సో 7:20కి స్టార్ట్ అయితే కూడా ఒక 30 minutes వెళ్తామేమో మ్యాక్సిమం. సో మార్నింగ్ కొంచెం ఎంటీ ఉన్నాయి రోడ్స్ అయితే, బట్ ఎంత ఎంటీ ఉన్నా కానీ 100, 120, 140 వెళ్ళాం. ఎందుకంటే ఇవి వెళ్ళే బైకులు కూడా కాదు. ఒకవేళ వెళ్ళే బైకులు ఉన్నా కూడా ఈ సిటీలో వెళ్ళలేము, వెళ్ళకూడదు కూడా. సో ఎందుకంటే చూడండి, సడన్గా ఇలాగ డివైడర్ మధ్యలో నుంచి వచ్చేస్తుంటారు, మనం ఏం చేయలేం. నైస్ మార్నింగ్ వ్యూ అండర్ బాలానగర్ ఫ్లైఓవర్. బీ రైడ్స్, రైడ్ సేఫ్. సారీ early in the morning, that early in the morning, that is early in the morning for my body. Okay, there is a long way to go. We are late today for this ride. I don't know how much late we will be. Trying my best to do. My concern is that we will miss few things by the time we reach XBHP meetup at KTM Boinpalli. They will be started and they will be discussing about things. So definitely they will start. So we'll miss that. That is the main point I'm disappointed with today. Let's see what will happen. మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నాను. ఏం లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీటింగ్ స్టార్ట్ అయిపోయి వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పేసిన తర్వాత వెనకాల వెళ్ళి యూజ్ ఏముంటుంది. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యి, సో వాట్ ఈస్ ద యూజ్? సో దట్స్ మై కన్సర్న్. ఆల్మోస్ట్ దేర్, బేగంపేట్ బ్రాండ్ ఫ్యాక్టరీ, KTM, we are coming. Okay, almost there, buddy. Oh, there are so many bikers already there. What's going on? What happened? Oh my god.
What is that? That is very bad. Oh my god. Please be ride safe now. Please wear safety gear. Don't be that neglect. Okay, we reached KTM Begumpet. Begumpet KTM కి అయితే వచ్చేసాం. Waiting for Pradeep. Okay, let's see when he will come. Definitely not started. Very happy to see this. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. Luckily start అంటే కనుక definitely will get disappointed about this meetup. So there will be more coming. Nice bikes. Everyone came. Oh, good show. Everything is good. Waiting for Pradeep now. Pradeep, ekkadunnavo? Pradeep తన స్కూటీ టైర్ల గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తాడు. అందుకే 35 మ్యాక్స్ అది మంచిదే, కానీ కొన్నిసార్లు 40-50 వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు కూడా వెళ్ళడు, అది ప్రాబ్లం. చూడండి, నేను వచ్చేసాను, మనడు ఇంకా రాలేదు. మనడు ఎప్పుడు వస్తాడు? దట్ ఈస్ ద మెయిన్ థింగ్. వెయిటింగ్. बट हैदराबाद ने क्राउड के मामले में तो चेन्नई को अप एंड डाउन बीट किया है. सो हैट्स ऑफ टू यू गाइस एंड अ बिग हैंड फॉर ऑल ऑफ यू यार. आई थिंक मोर देन 400 रजिस्ट्रेशंस एंड 120 पीपल इनवाइट. चेन्नई में भी रजिस्ट्रेशंस हुए थे बट वहां पर थोड़े लोग कम आए. तो एज एन एएसएम ऑफ द टेरिटरी आई ऑलवेज वांटेड कि यार हैदराबाद के अंदर पब्लिक में वो जोश है कि नहीं, और वो दिख रहा है अभी. सो थैंक यू ऑल फॉर कमिंग. माय नेम इज समीर खान. I am the ASM for AP and Telangana from KTM and Husqvarna, and I welcome you all for this ex-BHP meet. Apart from ex-BHP meet, you will get a lot of action today as something is covered up which Manan will follow, and then the test rides. So most of you guys must have already heard about ex-BHP. How many know about ex-BHP? All of you, put your hands up. ओके, मतलब सब ex-BHP के आए. Who has come for RC launch? अच्छा, एक तो आया है, चलो ठीक है. So इतनी भीड़ जो आई है वो अपने आप में it speaks volumes about ex-BHP, and without wasting any time and keep bringing you out of your sleep, I would welcome Mr. Manan Chaturvedi, and also known as Chaturvedi, on stage to take the event forward. Big hand guys, big hand. थैंक यू सो मच समीर. वेल, ऐसा वेलकम देख के ना बहुत मजा आता है. तो उसके लिए एक बार यार फर्स्ट ऑफ ऑल जो समीर ने किया था ना वो मैं भी करना चाहता हूँ. गुड मॉर्निंग ऑल. गुड मॉर्निंग. ये बात यार बाइकर्स वाले गुड मॉर्निंग आती है ना, जैसे एग्जॉस्ट में से आवाज निकलती है ना, वैसे करें. किसने आफ्टर मार्केट एग्जॉस्ट लगवाया हुआ है? एक इंसिडेंट दैट यू नो कुछ टाइम पहले यहाँ पर हुआ था. दैट्स व्हाई थोड़ा सा ग्रुप राइड्स को लेकर यहाँ पे हैदराबाद में भी थोड़ा कुछ इश्यू चल रहा है. And that is very sad for us as a biker कि हम लोग आए हैं, मीट हो रहा है बट राइड नहीं हुई. तो थोड़ा सा दिल दुख गया वहां पर मेरा, लेकिन कोई बात नहीं. इतने सारे लोगों को देखे, इतने बाइकर्स को देखे, वो सब पानी हो गया. तो नाउ हाउ मेनी ऑफ यू आर अवेयर अबाउट द ex-BHP मीटअप यूनाइटेड? मतलब मुझे पता है ex-BHP तो सब लोग जानते हैं, ex-BHP मीटअप यूनाइटेड के बारे में कौन जानता है? ग्रेट, सिर्फ 3-4 लोग. I have the opportunity to tell you. Okay, so now the reason why we all are gathered here, of course, the reason why we are here is because of the ex-BHP, because of the biking brotherhood that we all enjoy, that we all, you can say, we all adore it.
The main purpose of XBHP's meet or ride was to go all around India on motorcycles, meet different kind of bikes and bikers and provide them one single opportunity or maybe a platform wherein different bikes, different bikers, different biking clubs can come under one roof and meet each other. उसमें हमारा ये कोई मोटिव नहीं है कि यार आप आओ आप XBHP के मेंबर्स हो, नहीं, इसका कोई वो मोटिव नहीं है. इसका सिंपल सा मोटिव है आप लोग एक दूसरे से मिलो. Because generally what happens is कि every city has different biking clubs. How many biking clubs are there? 1, 2, 3, 4, 5, 6, 7. तो 7 बाइकिंग क्लब्स यहाँ पर अभी मौजूद है. ऐसा कितनी बार होता है कि आप 7 डिफरेंट बाइकिंग क्लब्स एक साथ राइड करते हो या एक जगह पर जाके मिलते हो? आई थिंक बहुत कम होता है ना ऐसा. देयर इज नथिंग रॉन्ग इन इट क्योंकि आप अपने अपने बाइकिंग ग्रुप्स के साथ में घूम रहे होते हो, बट एट द सेम टाइम उसी शहर के अंदर और भी बाइकर्स और भी बाइकिंग क्लब्स प्रेजेंट हैं, वो हमको पता ही नहीं होता. मतलब आप ये सोचो XBHP स्टार्टेड अराउंड 18 इयर्स. जब आप लोग 1 या 2 साल के थे तब हम लोगों ने XBHP स्टार्ट किया था एंड वी बीन राइडिंग सिंस देन. और जब हम लोगों ने तब स्टार्ट किया था और जहां आज हम लोग यहाँ पर खड़े हैं, तो वो जो एक जर्नी देखी है ना, it has grown the motorcycling culture by a great margin. When we did or XBHP did the first All India ride, there were only 3 or 4 super bikes that we saw in all around India. और अभी तो 3-4 बाइक्स तो आप जनरली ऐसे यूं खड़े होगे तो शायद निकलती हुई दिखेगी आपको, isn't it? So that is the motorcycling culture and that is the welcoming nature of the motorcyclists towards different bikes. XBHP was born in 2003 as a single web page, and since then it has been bringing motorcyclists from all over India together under one roof. It is widely regarded as India's first automotive social media network. We have never demarcated on the basis of the kind of two-wheeler you ride, from a sub-10 horsepower scooter to the world's fastest bike and everything in between. Any bike, anyone has been our mantra. As long as you wear a helmet and follow safety rules, you are invited to our offline meets that have been bringing a lot of people who met on the XBHP forums since the early 2000s together. You might have heard about or been a part of Road Trip United in 2018 or 2021, in which we rode around India meeting different kind of biking groups and bikers together under one roof and bringing a lot of storytellers too under one big ride. The aim of XBHP has always been to get a lot of bikers together, to unite them and to create a motorcycling revolution in India that starts with each one of you. So that one day India... In every city we have got different people who've been supporting XBHP as a pillar of those cities or maybe from those states, and one such gentleman was there who had been supporting us for a very long time and was a pillar of XBHP. We had a great loss this year. How many of you knows or knew Kaleem sir? Everybody knew, almost a lot of you knew about him. So we lost him this year and we cannot move forward to pay homage to him, and just maybe if we can stand up and just give a 1 minute of silence for the departed soul here. The Hyderabad spoke that we have is Sridhar Vaikunta. So he's been working very hard. So Sridhar, I would want you to be please here, क्योंकि मैंने तो बहुत chatting कर ली. I want you to introduce yourself and let them know like how has been your experience being the XBHP spoke here and your motorcycling scene in Hyderabad. Good morning, everyone. Good morning. So I'm Sridhar and from Motor Wings Bikers Club, and we are being part from XBHP from past 5 years, and we are conducting all the events in Hyderabad. So I'd like to thank Manan Bro and Shashank Bro and everyone from XBHP, and even Sunny Bhai, the main person of XBHP. So
they are going like the team of Meetup United, Road Trip United, and even in the COVID situation also we have a virtual meetup where we have all the bikers. So the main concept here, improving the culture of biking brotherhood in India. So thanks a lot to XPHP for uniting all the bikers, not only in specific region but across all over India. So we wish XPHP will come and conduct more and more events in the city. And coming to Hyderabad, we have a lot of biking culture keep on growing every year. So and we have a lot of bikers and all, and especially like into racing. So Sandeep is there. So he is a 6 times national champion, and even Varun Naidu bro. So he is also you have the Dynamics Stores and Garage, and recently he opened a cafe and improving the biking culture in our city. So I will thank each and everyone for participating in this event. So we wish to see more and more people involving in the XPHP events, and I will also thank Manandro for conducting the events, and also the KTM showroom, so who is organizing this particular event. Thanks to everyone. Keep participating. Thank you. Thank you so much, and thank you Sridhar, because आप यहाँ पे हमारे लिए बहुत काम करते रहते हो XPHP बाइकिंग ब्रदरहुड को बढ़ाने के लिए. एंड एज ऑलवेज श्रीधर ने एक छोटा सा हमारे लिए सरप्राइज गिफ्ट रखा है, जो कि हम लोग बाद में बताएंगे, क्योंकि वो गिफ्ट सबके लिए है. ठीक है, बड़ा इंटरेस्टिंग सा गिफ्ट है. लेट मी कॉल संदीप हियर. संदीप नदीम पल्ली. So I think he doesn't need any introduction since आप लोग सभी जानते हो, and he's been a 6 times national champion. छोटी सी उम्र में यार क्या क्या लोग कर लेते हैं, मतलब ऑनेस्टली मेरे को साथ खड़ा होना तो लग नहीं रहा है, लेकिन जो सोचता हूँ ना तो मुझे लगता है ही इज ऑलमोस्ट हाफ माई एज. मतलब पता नहीं ये ज्यादा यंग है कि मैं ज्यादा बूढ़ा हो गया हूँ, समझ नहीं आ रहा है. चलो खैर उस बारे में बात नहीं करते, दिल दुखता है. तो लेट्स मूव ऑन टू संदीप, एंड आई वुड वांट हिम टू शेयर हिज फ्यू थॉट्स. Hi guys. Hi. Sorry if I'm late. I was not actually well, so I got to late today. Anyway, firstly, thank you so much XPHP team for giving me such a great opportunity to talk in front of all the biker brothers. I love XPHP team, guys. Trust me. I've been to headquarters in Delhi. I've ridden H2 and Rocket 3. That was a great experience, guys. I've ridden those bikes on private roads of Delhi. For that racing license, you have to take part in a training school. I mean, the training will go 1 or 2 days. That's it. You'll get certified by that training academy. With that certificate, you can apply for your racing license. As soon as you get your racing license, you're good to go. You can ride. I mean, depending on your age, category, your experience, you can take part in different categories. That's it about racing. And coming to road trips, guys, it's really hard to ride in 30-40, I mean city limits. So if you guys are planning to ride, do a city ride or something, please go out of city half and come back. Because our people are, our people, not only people, police were against bikers these days. I completely know why. And that's it, guys. What else? If you can ask me questions, I can actually answer. And I met Adventure Baba. I mean, we met. In my last Ladakh ride, we were actually waiting for our friend, and luckily I met that group, and it feels really great to meet him again. What else, guys? Please talk. If you have any questions, Yeah, please. shoot. So I have a question on behalf of the riders. So it keeps coming to me. I am not a rider, but I've seen the riders there. Exactly a thin line between a ride and a race, because you are both. Yes. So please explain. Okay, coming to riding, guys, it's all about touring or riding. I mean, there are many different categories in riding. I mean, let it be city rides, let it be long drives, vlogging, everything comes under riding. But racing is completely different. Racing is something which we wear one-piece leather suit and we 100% body on fire. That's it. Road, unfortunately, I mean, in rides we can't do that, as it's our responsibility to ride in city limits. It's like asking Virat Kohli to हाँ, टेस्ट क्रिकेट खेलोगे.
Sure. question, like a kind of advice, especially to the youngsters these days. Like whenever they are, they have some, some sports bike in their hand, like they'll be throttled like anything. Yes. So I would like you to give some very good advice because they just don't think about themselves, even they have to think about their family and also just some. I don't know telling this, but yeah. So if you find some squids or young people who generally like we find many of them. Please try to educate them because they don't really know about how serious it can be if something goes wrong. So please try to educate them, and I know that rush will be there for all youngsters, but the good part is from 13 years of age we can start racing in national level. So if we can just try to educate them, if we can just pull them to racetracks, that's the best place for them, and starting it young is really good thing. So if we find anyone like that, please try to educate them. Please pull them down to the racetrack. In Hyderabad, let it be any city, we have go-kart tracks, and there are people who conduct track days. So if someone is seriously interested, please drop in. I'm here to teach you guys in Hyderabad. There are many teams. I'll be there for every track day. If you really want to learn something, if I'm at that location, I'll surely teach you. In that one day, I can give you the best track experience ever. That's for sure. If you have any younger brothers, try to pull them into racing. Racing sport is developing, than my expectation. When I started racing, there were only 4 entries in nationals, but now it's more than 10 from Hyderabad. And the count in national racing is also growing much better. So it's really better starting at young age. So if you have any younger brothers, please pull them in. From Hyderabad, I'm here to teach you guys. Okay, meetups, yeah, I would love to do that, but because of COVID issue and police issues, last time when I did a meetup in Vizag, when 7 Lakshak vehicles came and took me out. So this is something bad. COVID we can't do anything. So I'll try to arrange meetups very soon, as soon as this COVID thing ends. My support is there for sure. I'm trying I started YouTube because of that. As a racer, when I was only a racer, I tried to teach people, but there is not much visibility in racing. So that's the reason I came into vlogging, and now people know me, and if I say something, many people, it reaches well. I'm trying everything from my side, and we are expecting a racetrack in Hyderabad. Track works are going on. Maybe next 2 years, track will be ready. And not only in Hyderabad, many other places, tracks are coming up. It's really a good thing, and we are for Hyderabad, we are actually lucky. We're getting track very soon. There's an off-road track in Hyderabad already, and road track is also coming up. So yeah, sure. Based on your previous answers, is there any chance you are starting in the academy for encourage the new bikers? Myself, okay. That happens when I stop motorcycle racing. I can't concentrate on the both. sports persons also starting academy as a biker, as a racer. I have to think about it, but if I'm completely into teaching, I can't concentrate on my practice. So maybe next 3 years or 4 years, I might do that, but not anytime soon. I have to I would like to say this thing. I'm now representing India in Kata Championship. Participate in Kata to represent India. Sorry. So I'm just waiting for confirmation from Kata Championship. Everything is done, but
as they're conducting a F1 race in Qatar tracks, they are making few changes in the track, so that's the delay. I'm just waiting for dates to confirm. So as soon as as soon as I get every detail, I'll surely inform you guys. If not this year, from Jan itself, I'll be racing in Qatar Championship. I've been waiting for this opportunity since long. I would like to thank each and everyone who supported me. And coming to support, guys, back then when I started, doing rides and all, I was part of Motovings. I can happily say that just because of Sridhar Anna, I'm here today. He's been supporting me since past 5 years. He support me in racing. He's like a backbone for me. I have to thank God. I was part of Motovings. I knew that family. Because of them, I can happily say that I'm here today just because of them. Thank you, Sridhar Anna. Any other questions, guys? That's it? Okay, then I would love to hear about safety from Varun Anna. I'm passing on my mind. Sure. Thank you so much. Thank you so much. And it is lovely to hear from somebody who is doing racing as a profession as well. And because most of the time what happens is when people buy bikes like maybe you or RC, because I'm taking their names because मैं जब रोड पे होता हूँ ना मेरे को सबसे ज्यादा डर लगता है इनसे. Right? Because many of the KTM riders, I don't know why it happens, because they are so powerful, and as soon as you have that power now, you really need to understand how to control it. Because if you don't know how to control it, you will just twist the throttle and you don't know कि वो कितनी तेज जा रही है, because you can just see हाँ मीटर इतना तेज ऊपर जा रहा है. Okay, now what I was saying is कि जब लोग बाइक्स खरीदते हैं ना तो they don't realize कि वो जो पावर है और वो जो स्पीड दे रहे हो ना, that is not your skill, that is machine's capability, that is not your skill. If you really want to test your skills, go on a racetrack and then see कि आप कितना तेज जा सकते हो, because वहां पता चलता है कि वो सिर्फ बाइक का थ्रॉटल था जो उतना तेज जा रहा था या आप एक्चुअली तेज जाते हो. बिकॉज जनरली क्या होता है ना, लोग रोड पे होंगे और एकदम थ्रॉटल दे रहे करते हुए जा रहे हैं और दे डोंट रियलाइज, क्योंकि उनको स्ट्रेट रोड दिख गई है. एक ट्रैक पे ना वो स्ट्रेट रोड बहुत छोटी होती है. जब तक आपकी पूरी स्पीड आएगी ना तब तक आपका टर्न आ जाएगा एंड यू हैव टू स्टॉप. तो देयर यू रियलाइज कि अच्छा दिस इज माई स्किल लेवल. नाउ सिंस नॉट एवरीबडी कैन डू दैट, नॉट एवरीबडी इज मेंट टू गो ऑन अ ट्रैक. ठीक है ना, मतलब अगर कोई मेरे को बोले कि मैं ट्रैक पे चला जाऊं तो I may be fast on a track, but I know internally, going deep inside, I may not be the right guy for the track. I am a good guy for long distance touring. आप मेरे को बाइक पकड़ा दो, बोलो जाओ 10-15 हज़ार किलोमीटर की राइड करके आओ, I will be very happy. But track पे I may want to go and enjoy maybe 2-3 rounds of laps, but I may not do 50 rounds on the same track. मैं थोड़ा बोर हो जाऊंगा शायद. But वो एक different rush है. राइट. और अच्छा, पूरी बातों में ना मैं एक चीज तो बोलना भूल ही गया, मैं अपने आप को तो इंट्रोड्यूस ही करना भूल गया. मतलब हालांकि आई थिंक समीर ने बोला था मेरा नाम. हाउ मेनी ऑफ यू नो मी? मतलब नॉट कि यहाँ पर अभी देख लिया, उससे पहले से कोई जानता था? अरे गुड यार, बहुत लोग जानते हैं. कुछ लोगों ने हाथ नहीं खड़े करे थे, उनको मैं बता देता हूँ. माय नेम इज मनन. आई रिप्रेजेंट द XBHP स्कोर टीम एंड आई एम ऑल्सो नोन एज शटरवेदी, बिकॉज माई कंप्लीट नेम इज मनन चतुर्वेदी. तो चतुर्वेदी से क्योंकि फोटोग्राफी का शौक है तो वहां से निकाल के शटर आया और मेरे चतुर्वेदी में जुड़ गया एंड दैट इज हाउ इट बिकेम शटरवेदी. वी हैव समबडी हु इज नोन फॉर लॉन्ग डिस्टेंस टूरिंग्स. सो एज ही सेड वरुण अन्ना, so I will call Varun Anna. He's such a dynamic rider that he started his group also, that is Dynamic Riders. Alright, so Varun, please come here. And so as Sridhar has already introduced him, so I won't be introducing him. Sandeep has introduced him, so I won't be introducing him.
and still मैं इतना बोल रहा हूँ. So I would pass on the mic to him. Hi guys. Hi. I'm Varun. I think most of you guys doesn't know me. So I own a store, Dynamic Riders. So, since most of you don't know him, let's welcome him with a big round of applause. So first thing, like I've never said this thing in any meetups and all. So how I came into the biking, right? So when I was like 10, 12 years old, I used to travel with my family in car. So we rented one Ambassador. We've done complete South India trip when I was like 12 years age. So I should tell in my school like proudly like I'm the South India trip करके आया. So every year, when I was like 17, 18, I started seeing my album. Like what I have done it in South India trip. Then first I have seen we have been to Tirupati temple. Okay. Then we went to Medak Church. Okay. Then we have went to Rameshwaram temple. Okay. Then Kanyakumari temple. I think only temples ही है क्या? South India trip. Then I started searching for the places. And enough beautiful locations in India में we are missing it out. Right. Now due to some bloggers like Sandeep has started it, you can write with VJs with us. So a lot of people like we are knowing like these many places are there with us. So then I started like yeah travel karna. Then when I turned 18, I used to travel my dad a lot for a bike. Then a Purana standard bullet I got it. So starting stage I used to take my ex-wife and girlfriend and present wife. Ex-wife, now girlfriend. But actually better. That is better. Ex-wife, now girlfriend. So हम लोग कॉलेज में घूमने के लिए यूज करते थे that bullet. Then what happened was like when I was going from Secunderabad, Hyderabad, Tangmand पे I've seen a group, biking group, name as Wonders. I don't know how many knows them. So yeah, very few, but that is the first bullet group of Hyderabad. Started around like 20 years back, I guess. So I've seen it like पीछे भगाते हो गए and it's like last biker was his name was Vadaman. I still meet him. So like I want to join your club so that I can travel. Because I don't know how to travel, what is riding gear and all. Then he said okay, we meet on Sunday and so place, please join us. Then I've been there, met them, and immediately next week I went for the first trip. It was recent. With a poppy leather jacket and a Strux helmet without a visor. And then people think, yeah, sure you want to ride with this? It's like, how I have a helmet, I have a jacket, and all. Okay. So it was like night ride. Lot of bugs coming into my eyes and all. Like, what the hell lot of a ride it was. Then slowly I learned what riding gear is. Then I came into the touring. That's the thing. So coming to the safety gear, guys, see, it's about you're cautious and you're responsible towards riding is what saves you. Because this year there were two incidents which affected me a lot. One thing, we lost one biker named Rahul. So believe me, he had a beautiful bike and he was properly gate from top to bottom. He had an AGV, Agneshas, everything. But just because of speed and the road, he's not there with us anymore. And second thing is like there was a small incident happened about a month back. And media is like, yeah, bikers ऐसा होता है, bikes ऐसा होता है. Yeah, for that reason, like we are not able to do any rides now. Okay, now even XPH, I heard that they wanted to do a ride and meetup, but unfortunately we had only meetup now. But still, it is good because in this year, I think I've personally seen only 3 meetups, 3 big bike meetups. First was in Jan first weekend, we had one breakfast ride. And second was from XPHP and third was from XPHP. And I thank you XPHP for doing that. And one more thing about Sridhar bro. So like not everyone knows him. He's the backbone of lot of big biking events which already happened in Hyderabad. So one small example. Sorry, I'm telling you about Sandeep. So like 4 years back. So 4 years back or 5 years ago when I had a small store, Sridhar bro used to regularly come to my store for only one reason. He used to be like, Varun, I heard that you got the best riding boots. Yeah, and I got this after stuff. Yeah, do you have Sandeep size in there? Yeah, Sandeep. Then again he used to come like, I heard that like, you got a good JC top end helmet, you got it. It's beautiful for the racing and all. Yeah, is it race certified? Yeah, Sandeep. That's how he supported Sandeep. So I am the only person who has seen that. So please, I really want a big applause for him. So thanks a lot guys. Thank you especially. That's it from my side.
So thank you guys for organizing it. So any questions from me? Come to the touring or riding or anything? Yeah, please. Recently, most of the people like they are targeting like to cover most of the kilometers in a single day. Yes. And how much you actually support? I never support that. See, you ride it for your passion. See, you go to the valleys like Ladakh, everything and all. So it's you enjoy the place. Okay. No need to see. I feel it's more of a show off thing. Doing records and doing like challenges. See, I'll openly tell you there's one rider who has done Iron. How many of you guys know Iron Butt over here? Most of them. So Iron Butt is like you do 1600 miles in 24 hours. So I've seen a lot of Indians losing their life doing that Iron Butt. And Indian roads are not at all meant for that. And the first thing, not everyone knows about Iron Butt is like you should follow your country rules. Like suppose our highway limit is 100 and urban limit is around 80. So you should not cross that. So average you need to do 80 kilometers and you need to cover 1600 kilometers in 24 hours. Which is like very tiresome Indian road. Like US and UK, they have limits. Like they can go to 100 miles, 80 miles, and also they can easily cover it with their bikes, what they have, and the roads, what they have. But I see like there are very big senior bikers. So there was one example I'll give you. One guy who wants to do Iron Butt and all. He has done around 1300 or 400 kilometers. It was on Chennai highway. Early in the morning, 3-4 o'clock, he had a small sleep and all. He fallen off from the flyover. So we lost him. It's one of very good biker he was. So I really feel like till our roads get better, bigger, and also let's not do this thing. Let's enjoy it. Enjoy your passion. Go to the forest, valleys. Enjoy yourself. Make your movements, but don't go for the challenges and championships. Especially like doing kilometers in lesser hours. What are the condition of roads we have right now? Mostly like people are running behind this sports and all and losing their life. Exactly. So I've seen a lot of youngsters nowadays. Like youngsters, recently I heard that some guy from Ninka Records he wanted to break it and all. He lost his life and all. So yeah. So I really don't support it. Thank you so much for that, because that is a very important point. A lot of people, a lot of tourists, they actually try to get into this Iron Butt thing. Please understand, that was not started in India. That was started somewhere in a different country which can accommodate those many kilometers in those many hours. Correct. Because you have a biological limit of your own body. You can stretch yourself to an extent. और कई बार क्या होता है ना, लोगों को इसका किक पड़ जाता है कि लाइक उन्होंने एक बार कर लिया, नाउ दे वांट टू डू इट. अब मैंने ये भी कर लिया, ये भी करा, उसका भी रिकॉर्ड, ये भी करा, उसका भी रिकॉर्ड. उसका एक किक आ जाता है लोगों को. बट प्लीज अंडरस्टैंड दैट इज वेरी अनसेफ टू डू, बिकॉज what you are trying to do, it is not meant to be done here. It is just like you are asking कि यार रेड दे हिमालय आप कर लो एक दिन के अंदर. So it's better you go to UK, do a Scotland trip. Yeah. Like that kind of a road supports it. And अपना पास not that great. See, you see like Maharashtra border या Telangana border आते ही roads will be bad. So borders, no one cares about it. So all these kind of roads, na, so it's not suitable for Indian roads at least for now. So maybe after 5-10 years it may be better. Yeah, but let's see. Great. Thank you so much. Thanks a lot, guys. Thank you. Chalo, 5, 4, 3, 2, 1. Sandeep, please start the mic. All of you can check it out, please. I hope they know me. I forgot to mention this. KTM. घर की मुर्गी दाल बराबर. And We love you, Sandeep. thank you so much. And I've seen around 26 Indians in the year 2019. I've done everything with KTM, literally off-roading, on track, crashed many times. I've learned a lot. I might race with 1000cc machine, go
whatever. But all the experience I've gained from KTM machines, I can proudly say that I still have a KTM machine, I still practice with KTM. So that's an amazing machine, guys. It's an aggressive machine. I really love that. Sorry that I forgot to mention this. Thank you. Thanks, Sandeep. Thanks a lot. బైక్ ఓవర్వ్యూ అయితే చూడండి, బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ ఎక్సలెంట్. ఎల్సిడి డిస్ప్లే అయితే KTM RC 200 2022 ఎడిషన్లో అయితే ఇచ్చారు. ఏదైతే 250 అడ్వెంచర్లో ఉంటుందో సేమ్ డిస్ప్లే చూడొచ్చు. లో ఫ్యూయల్, ఆఫ్ రోడ్ మోడ్, ఫ్యూయల్ గేజ్, టెంపరేచర్ గేజ్, ఆర్పిఎం, స్పీడోమీటర్, గేర్ షిఫ్ట్ అంటే గేర్ షిఫ్ట్ ఇండికేటర్ అయితే లేదు, గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది. సో మెనీ న్యూ థింగ్స్ ఆర్ దేర్. అడ్జస్టబుల్ హ్యాండిల్ బార్స్ మీన్స్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఇచ్చారు. అది చాలా మంచి ఆప్షన్ అనే చెప్పాలి. సో ఎవరైతే బాగా అగ్రెసివ్ కావాలో వాళ్ళు డౌన్ చేసుకోవచ్చు. WP ఎపెక్స్ మోనోషాక్ అయితే ఉంది బ్యాక్ సైడ్, అండ్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, ఆరెంజ్ వీల్స్, డ్యూల్ ఛానల్ ABS, డ్యూల్ డిస్క్ బ్రేక్స్ బై బైబ్రీ, అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఉంది. సౌండ్ ఈజ్ సింప్లీ ఆసమ్. అండ్ ఇంజన్ ఓల్డ్ ఇంజనే, పాత ఇంజన్ ఏదైతే RC 2021లో సేమ్ ఇంజిన్. అండ్ WP ఎపెక్స్ అప్సైడ్ డౌన్ ఫోక్స్ 43 mm WP ఎపెక్స్ అప్సైడ్ డౌన్ ఫోక్స్ అయితే ఇచ్చారు. సో ఇది బెటర్ హ్యాండిలింగ్ కోసం అయితే ఉంటుంది. సో చాసిస్కి మంచి సపోర్ట్ అయితే ఉంటుంది అప్సైడ్ డౌన్ ఫోక్స్ వల్ల. మంచి కంపార్ట్మెంట్ అయితే బాగుంది. ఫ్రంట్ వీల్, బ్యాక్ సైడ్ కంపార్ట్మెంట్, రేడియేటర్కి మంచి ఎయిర్ ఫ్లో అనేది బాగుంటుంది. అండ్ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ డిస్ప్లేస్ రియల్లీ ప్లస్ పాయింట్ ఫర్ KTM RC 200. అండ్ థ్రాటిల్ బై వైర్ అనేది మిస్ అవుతున్నాము, ఎందుకంటే 200cc అడ్జస్టబుల్ హ్యాండిల్ బార్స్ అంటే మీరు హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది చాలా బాగుంది. అండ్ సీట్ హైట్ వచ్చి 824 mm అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 158 mm. చాలా బాగుంది బండి. సో ప్లసెస్ వచ్చేసి సీట్స్ సాఫ్ట్గా ఉన్నాయి, ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్, చాలా బాగుంది. బైక్ వాజ్ లుకింగ్ గ్రేట్. డిస్ప్లే ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు మనకి డిస్ప్లే అయితే కిల్ స్విచ్ ఆన్లో ఉంది. సో కిల్ స్విచ్లో ఉంది కాబట్టి అంటే ఇంజన్ కిల్ స్విచ్ ఏదైతే ఇంజన్ ఆఫ్లో ఉందో అప్పుడు ఇంజన్ కిల్ అని చూపిస్తుంది. ఒకసారి రన్నింగ్ మోడ్లో పెట్టగానే లో ఫ్యూయల్ చూపిస్తుంది. వెన్ స్టార్టెడ్ ఇట్ ఈస్ స్టిల్ షోయింగ్ లో ఫ్యూయల్, RPM మీటర్. Here we have got NBK riders, and so NBK riders का एक छोटा सा message है, that is always ride safe, always use right riding gears, right protection for your helmets, your riding gears, and when you're riding, please use your rear view mirrors, because a lot of riders they just fold it in. They are there for a purpose, so that you can keep looking around you. You are aware about the surroundings. So please ride very safe. Use all the protection, all the protective gears, whether it is your riding gear, rear view mirrors, or your helmet or jacket or whatever. But please ride safe. సో ఫైనలీ XBHP మీటప్ అయితే అయిపోయింది, స్పాన్సర్డ్ బై KTM, అండ్ లాంచ్ KTM 200 in Hyderabad in Begumpet showroom. So it is available for bookings, and deliveries will be started very soon. And yeah, there is a possibility of test rides, but unfortunately we are getting delayed, so hence why they skipped test rides today. And 24th, by 24th we'll have opportunity to test ride this new KTM RC 200 2022 version. So we'll definitely try to test ride it and we'll show you. అందరికి చూపించాలని ఉంది టెస్ట్ రైడ్ చేసి, కానీ తెలిసిందే కదా ఈరోజు మీటప్ లేట్ అయింది కొంచెం, అంటే అనుకున్న టైం కన్నా కొంచెం లేట్ అయింది, కొంచెం చాలా లేట్ అయింది. సో అందుకని ఈ టెస్ట్ రైడ్స్ అయితే 200కి అవైలబుల్ లేదు యాజ్ ఆఫ్ నౌ. మనకి టెస్ట్ రైడ్స్ వచ్చేసి మళ్ళీ 24th మళ్ళీ KTM అఫీషియల్ KTM వెబ్సైట్లో KTM బేగంపేట్ అని కొడితే అందులో బ్లాగ్లో ఉంటుంది, ఫామ్ ఫిల్ చేసి అప్లై చేసుకోవాలి టెస్ట్ రైడ్స్కి. అండ్ 24th ఫుల్గా మనకి టెస్ట్ రైడ్స్కి ఇస్తున్నారు బైక్స్. సో ఆ రోజు వచ్చి టెస్ట్ రైడ్ చేసుకోవాలి. టెస్ట్ రైడ్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. యాజ్ వీ ఆర్ ఆల్ అవేర్ ఆఫ్
సేఫ్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, బట్ ఫ్యూ పీపుల్ ఆర్ స్కిప్పింగ్ దట్ థింగ్. అంటే ఇంటెన్షనల్గా చేసినా, అనుకోకుండా చేసినా, లేకపోతే ఎలా చేసినా, ఎఫోర్డ్ చేయలేకపోయినా కానీ నో ప్రాబ్లం, మీరు అప్పు చేసైనా కానీ హెల్మెట్ అయితే కొనుక్కోండి. దట్ ఈజ్ ఎ మ్యాండేటరీ థింగ్. ఎందుకంటే వితౌట్ హెల్మెట్ ప్లీజ్ డోంట్ రైడ్ బైక్స్. లైక్ బికాజ్ ఎందుకంటే చాలా చూస్తున్నాము రోడ్స్లో యాక్సిడెంట్స్. సో అవి రిపీట్ కావద్దు ప్లీజ్. ఎందుకంటే మీరు సఫర్ అవుతారు అండ్ వేరే వాళ్ళు కూడా సఫర్ అవుతారు. సో అది వద్దు. హెల్మెట్ తీసుకోండి, మంచి గేర్ యూజ్ చేయండి, సైడ్ మిర్రర్స్ యూజ్ చేయండి, ఇండికేటర్స్ యూజ్ చేయండి. ఆల్వేస్ బీ యాక్టివ్ వైల్ డ్రైవింగ్. ఎందుకంటే కొంచెం డల్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే స్లీపీగా ఉన్నా కూడా డ్రైవ్ చేయొద్దు. ఎందుకంటే ఇట్స్ వెరీ డేంజరస్. మీరు యాక్టివ్గా ఉండి ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు మాత్రమే డ్రైవ్ చేయండి. ఎందుకంటే మనం జస్ట్ ఎంజాయ్ చేయడానికి, లేకపోతే అవతల వాళ్ళని గైడ్ చేయడానికో, టీచ్ చేయడానికో, లేకపోతే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ పర్పస్ వ్లాగ్స్ చేస్తున్నాము అండ్ ట్రావెల్ చేస్తున్నాము, అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే ఉండాలి. అది ఎక్సెసివ్ అయిపోయి అది నెగిటివ్ ఇంపాక్ట్ పడకూడదు మన పైన. అదొకటి మ్యాండేటరీ థింగ్. ఇప్పుడే చెప్తున్నాను అగైన్, నో హార్మ్. వెరీ హార్డ్ ఆన్ మీ. అదే అవే వద్దు. అట్లాంటి కంట్రోల్లో ఉంటే everyone will be safe. There will be no accidents. Okay, if you are going, you are in a hurry, then you have to honk. That's the main thing you should do while riding like that much speed. సో చూసుకొని మెల్లగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. సో ఇవి ఎందుకు మర్చిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు పీపుల్ అయితే. ఇట్స్ ఎ రాంగ్ వే. డెఫినెట్లీ వీ షుడ్ అవాయిడ్ దిస్. రాంగ్ వేలో అస్సలు వెళ్ళకూడదు. ఇలాంటి అస్సలు ఎంటర్టైన్ చేయకూడదు. ఎందుకంటే 10-15 మందికి చెప్పే మనమే రాంగ్ రూట్లో వెళ్తా. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ అండ్ మోర్ ఇంపార్టెంట్, చేయాల్సి వస్తుంది అనుకుంటే తప్ప చేయొద్దు. ఓకే, బ్యాక్ టు టాపిక్. రెస్పాన్సిబుల్గా రైడ్ చేయండి. బీ సేఫ్, రైడ్ సేఫ్ యాజ్ ఆల్వేస్. ఎందుకంటే ప్రతి వ్లాగ్లోనూ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, మేబీ ఎనీ ఆఫ్ ది వ్లాగ్స్ మీరు నోటీస్ చేసి దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఫాలో అవుతారని ఒక చిన్న హోప్. ఎందుకంటే నేను చెప్పే మాటల వల్ల ఎవరొక్కరు చేంజ్ అయినా ఇట్స్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఎందుకంటే చూస్తున్నాను చాలామందిని. అండ్ రీసెంట్లీ బాసర వెళ్ళాము. సో బైక్ మీద కాదు, కార్లో వెళ్ళాము. బాసర టెంపుల్కి వెళ్ళాము. సో నియర్ బాసర టెంపుల్ ఏరియా అన్నమాట. అరౌండ్ ఒక 5-10 కిలోమీటర్స్ అనుకోండి. 99.9% నాట్ వీరింగ్ హెల్మెట్స్. జాగ్రత్తగా వినండి. 99.9% హెల్మెట్స్ వియర్ చేయట్లేదు, హెల్మెట్స్ యూజ్ చేయట్లేదు, హెల్మెట్స్ పెట్టుకోవడం లేదు ఎవరు. 99.9%. హౌ మచ్ ఇస్ దట్? 99.9%. ఒకవేళ 100 మంది ఉంటే 100 మందిలో ఎవరో ఒకరు, అదైనా ఎప్పుడో చాలాసేపు చూడంగా ఎవరో ఒకరు పెట్టుకుంటున్నారు హెల్మెట్. అండ్ ఫ్యామిలీస్, చిల్డ్రన్స్, వీళ్ళతో ట్రావెల్ అయ్యే వాళ్ళు కూడా హెల్మెట్స్ యూజ్ చేయడం లేదు. నాకు అంత నెగ్లెన్స్ ఏమో అర్థం కాదు. ఇట్స్ నాట్ ఏ ఎక్స్పెండిచర్ టు యూ. నాకు అది అర్థం కాదు. ఖర్చు కింద ఎందుకు భావిస్తున్నారు? హెల్మెట్ కొనడం ఒక ఖర్చు. ఒక 1500 2000 ఐఎస్ఐ మార్క్డ్ హెల్మెట్స్ తీసుకోండి. ఎందుకంటే రీసెంట్గా జూన్ నుంచి కొన్ని థింగ్స్ చేంజ్ అయ్యాయి. సో మన గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చినాయి దట్ ఐఎస్ఐ హెల్మెట్స్ మాత్రమే యూజ్ చేయాలి అని చెప్పేసి. సో దయచేసి అందరూ కూడా ఐఎస్ఐ మార్క్డ్ హెల్మెట్స్ తీసుకోండి. ఒక 500 1000 గురించి ఆలోచించి మీరు లోకల్ హెల్మెట్స్, లోకల్ మీన్స్ నాన్ సర్టిఫైడ్ హెల్మెట్స్ తీసుకుంటే
సర్టిఫికేషన్ లేని హెల్మెట్ తీసుకుంటే అవి డ్యూరబుల్ ఉండవు. అండ్ ఆ హెల్మెట్స్ యూజ్ చేయడం వల్ల ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది. ఆ ఇంపాక్ట్లో అది కేవలం ఒక 5% 10% మాత్రమే సేవ్ చేయగలుగుతారు మిమ్మల్ని. ఒకవేళ మీరు మాత్రం ఫుల్గా సేఫ్ ఉండాలి అనుకుంటే మాత్రం ISI సర్టిఫైడ్ హెల్మెట్ తీసుకోండి యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్. సో అవన్నీ మీరు ఒబే చేయండి, హెల్మెట్స్ యూజ్ చేయండి డెఫినెట్గా. ఇంకా కుదిరితే ఇట్లాంటి గ్లౌజెస్ కూడా యూజ్ చేయండి. ఇట్లాంటి గ్లౌజెస్ యూజ్ చేస్తే ఏంటంటే ఒకవేళ సడన్ ఫాల్ అయినప్పుడు ఇట్ విల్ సేవ్ యువర్ ఫింగర్స్ అండ్ హ్యాండ్స్. అండ్ అలాగే రైడింగ్ షూస్, నీ ప్యాడ్స్ అలాంటివి కూడా వీలైనంత వరకు యూజ్ చేయండి. ఎందుకంటే చెప్పలేం ఎప్పుడు ఏమైనా అవ్వచ్చు. అండ్ మార్నింగ్ XBHP మీటింగ్కి వస్తున్నప్పుడు బేగంపేటలో అక్కడ చిన్న యాక్సిడెంట్ అయింది. ఫస్ట్ హాఫ్ లాగ్లో ఉంటుంది అది. మేము వస్తున్నప్పుడు సీన్ ఉంటుంది. ఎందుకంటే ఎంటీ రోడ్స్ ఉంటాయి అండ్ రైడర్స్ కొంచెం ఫాస్ట్గానే వెళ్తుంటారు. ఆ టైంలో ఎవరైనా సడన్గా వస్తే యాక్సిడెంట్ అయిపోతుంది. అండ్ జైవాల్కర్స్ కూడా అండ్ రోడ్ క్రాస్ చేసే వాళ్ళు కూడా చాలా అంటే చాలా రెక్కేసుకుంటున్నారు ఈ మధ్య. దయచేసి ఎవరైతే యంగ్స్టర్స్ చూస్తున్నారో సో వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పండి ఇట్లా డ్రైవ్ చేయకూడదు, సో ఇలా వెళ్ళకూడదు, ఇలా రోడ్డు క్రాస్ చేయకూడదు, హెల్మెట్ పెట్టుకోండి, సేఫ్టీ గేర్ యూజ్ చేయండి అని చెప్పి మీరు గైడ్ చేయాలి మీ పేరెంట్స్కి. తెలియని వాళ్ళకి మీరు చెప్పాలి మీ పేరెంట్స్కి. పోనీ తెలిసిండు కూడా పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి మీరు సజెస్ట్ చేయాలి. యు ఆర్ డూయింగ్ ఎమ్ రాంగ్, యు ఆర్ మేకింగ్ మిస్టేక్. గైడ్ దెమ్, టీచ్ దెమ్, make them wear helmets and safety gears all the time. Even it is a 1 kilometer or 1000 kilometers, how much long you ride, you must wear helmet. So helmet is to save your head from falls, accidents. So government will not get gained millions of dollars, maybe crores of rupees by using one helmet to save your head. Okay. Economically speaks, there is a loss to government while every accident happens, but that is not the concern. Economically, it's not concern about you. It's about you, not economically. So, please wear helmets, save your life, and drive safely. Use indicators and both side mirrors so that small actions will not occur. So you will be very happy while riding. You can see when you are going left or right, you have to use your side mirrors. The purpose is that to see what is coming behind you or besides you. So not to see your face and hairstyle. So please keep that in mind. ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నానంటే మేబీ ఒకవేళ వేరే తెలుగు రాని వాళ్ళు ఎవరన్నా చూస్తే వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి ఇంగ్లీష్లో చెప్తున్నాను. సో మీకు అందరికీ చెప్తుందే, రెగ్యులర్గా చెప్తున్న థింగ్సే మళ్ళీ చెప్తున్నాను, ఎప్పటికీ చెప్తూనే ఉంటాను. హెల్మెట్స్ యూజ్ చేయండి, సైడ్ మిర్రర్స్ యూజ్ చేయండి, ఇండికేటర్స్ యూజ్ చేయండి. అండ్ మీరు లెఫ్ట్ ఆర్ రైట్ టర్న్ తీసుకునేటప్పుడు దయచేసి సైడ్ మిర్రర్లో చూడండి. ఎందుకంటే పక్కన ఎవరు వస్తున్నారు, వెనకాల ఎవరు వస్తున్నారు చూసుకుని వెళ్ళడం చాలా సేఫ్ అది. సో అలా చూసుకుని వెళ్ళడం వల్ల యాక్సిడెంట్స్ అయితే అసలు కాకుండా ఉంటాయి. సో చూస్తే నువ్వు టర్న్ తీసుకోవు కదా, సో అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వర్క్ చేస్తున్నారు వీళ్ళు చూడండి, రోడ్డు మీద హాఫ్ ఆఫ్ ది లేన్ అంటే 2 lanes ఉంటే ఒక లేన్ కంప్లీట్గా ఆక్యుపై చేస్తారు వైర్స్ తోటి. సో దట్ ఈస్ వెరీ రాంగ్. ఇట్స్ వెరీ రిస్కీ ఫర్ రైడర్స్. ఎందుకంటే చాలా స్లిప్ అవుతారు, రోల్ అవుతారు కాబట్టి టైర్ వైర్ మీదకి వెళ్ళినప్పుడు స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈవెన్ వర్క్ ఫోర్స్ హ్యావ్ టు పే అటెన్షన్ ఆన్ రోడ్స్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా థింగ్స్ ఉన్నాయి. అండ్ ఎన్ని గంటలు మాట్లాడినా ఎన్ని రోజులు మాట్లాడినా సరిపోవు. సో ప్లీజ్ బీ సేఫ్, రైడ్ సేఫ్ అండ్ బీ రెస్పాన్సిబుల్ and help needy whenever you can. So can't tell you how much you can help the needy people.
ఫర్ ఎగ్జాంపుల్ రైడర్స్ని తీసుకోండి, ఒక రైడ్కి అయ్యే ఖర్చు ఒక 1000 రూపీస్ అనుకుంటే, ఒక 50 రూపీస్ పెట్టి ఒక ఇద్దరు హోమ్లెస్ పీపుల్కి మీరు 1 మీల్ ఇప్పిస్తే, సో అది ఎలా ఉంటుందో చెప్పండి వాళ్ళకి. యూ మేడ్ ద డే, యూ ప్రొవైడెడ్ ద మీల్, 1 మీల్, దే విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దట్ డే. సో అలాంటి వీలైనంత వరకు చేయండి. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేసి బయటకెళ్ళి స్పెండ్ చేస్తారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే వ్లాగర్స్ అనే కాదు, ఎనీవన్ కెన్ హెల్ప్ నీడీ. సో వెదర్ ఇట్ ఈస్ 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, హౌ మచ్, వాట్ ఎవర్ ద కాస్ట్. మేబీ యూ కెన్ బ్రింగ్ 1 బిస్కెట్ ప్యాకెట్ అండ్ give it to a homeless person and he will be very happy that your kind heart was very pure and you're doing a great job as a human being. చాలా చెప్పాలని ఉంది, బట్ చెప్పలేను, ఎందుకంటే ఆల్రెడీ ఈ వ్లాగ్ చాలా లెంత్ ఉంటుంది. ఎందుకంటే XPHP మీటప్లో చాలా కంటెంట్ ఉంటుంది. సో అదంతా నేను స్కిప్ చేయకూడదని డిసైడ్ అయ్యాను. సో ఈ వ్లాగ్ అయితే చాలా ఫుల్ ఉంటుంది. అండ్ ఈ బ్లాగ్కి ఇక్కడితో ఎండ్ చెప్పేస్తున్నాను, ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది. ఇప్పటికే చెప్పిందే చెప్తున్నాను అనుకుంటున్నారు, బట్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. ప్లీజ్ వేర్ హెల్మెట్స్, యూజ్ సేఫ్టీ గేర్, బోత్ సైడ్ మిర్రర్స్, బోత్ ఇండికేటర్స్. అందరూ మంచిగా డ్రైవ్ చేయండి, కంగారు పడకండి, సేఫ్గా వెళ్ళండి. అంటే కంగారు పడకండి మీన్స్ 30-40లోనే వెళ్ళండి అని నేనేం రెస్ట్రిక్ట్ చేయట్లేదు, బట్ మీరు ఫాస్ట్ వెళ్తే కూడా కొంచెం అటెన్షన్ పే చేయండి, రోడ్లో దృష్టి పెట్టండి, రోడ్ని చూస్తూ నడిపించండి, అబ్జర్వ్ చేయండి. అండ్ జేవాల్కర్స్ ఉన్నారు, రోడ్ క్రాస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, రైట్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే వాళ్ళు. సో వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎట్లా వస్తారో తెలియదు. ఎందుకంటే వాళ్ళు గెస్ చేయలేరు వచ్చే బైక్ స్పీడ్ని, ఎంత ఫాస్ట్గా వాళ్ళ వరకు వస్తుంది అనేది వాళ్ళు గెస్ చేయలేరు. సో అట్లా చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి కాబట్టి కొంచెం చూసుకొని సేఫ్గా వెళ్ళండి. అండ్ లెఫ్ట్ రైట్స్ వెళ్ళేటప్పుడు దయచేసి మిర్రర్స్లో చూడండి. ఎప్పుడైతే వెళ్ళొచ్చో అప్పుడే వెళ్ళండి. డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్సిడెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్. డోంట్ గెట్ ఇంజూర్డ్. బీ సేఫ్, రైడ్ సేఫ్. అండ్ a big thanks to XPHP and KTM for organizing this meetup for vloggers and motovloggers and riders who are enjoying riding. Their passion is to ride. Okay, Sandeep Nadimpalli has clearly explained that racing is well growing now and it's very adaptive, and he also shown his interest in teaching newcomers and kids. సో ప్లీజ్ ఎవరన్నా ఫాస్ట్గా నడిపే వాళ్ళు తెలుసుంటే వాళ్ళకి గైడ్ చేయండి, రేసింగ్లోకి వెళ్ళండి. రేసింగ్ బాగుంది అండ్ రేసింగ్లో చాలా అచీవ్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ సందీప్ నడింపల్లి ఈజ్ రిప్రజెంటింగ్ ఇండియా ఇన్ Qatar race, I think Qatar or Kuwait maybe, I don't know exactly, I forgot it, but he is representing India in a international race field, so that is very nice. All the very best, bro, and hope you will get a championship to India. So we know you can do that, so we are hoping on you. Be safe, ride safe, bye bye.